శుభోదయం ఫ్రెండ్స్, బాగున్నారా? నేనండి మీ వెంకటరత్నం గారిని. మరి రోజు ఇలా పలకరిస్తూ ఉంటాను. మీరు ప్రతిరోజు వీడియో పెడుతున్నాం కదా, కాబట్టి ప్రతిరోజు మాట్లాడుకుంటాం. నాతో మాట్లాడినట్టే మీరు నాతో మాట్లాడినట్టు, నేను మీతో మాట్లాడినట్టు. మరి నిన్న వీడియో చూసారా? శతక మధురిమ అని పెట్టాను. మరి శతక మధురిమలో ఉన్ముఖీకరణ చెప్పాను, కవుల గురించి చెప్పాను, శతక కవుల గురించి చెప్పాను. మరి ఆ చెప్పింది మీకు నిన్న శతక మధురిమ గురించి చెప్పుకున్నాం కదండి. దాంట్లో ఆల్రెడీ 2 వీడియోలు అయిపోయినాయి. కవుల గురించి చెప్పాను, ఇంకా ముందేమో ఉన్ముఖీకరణ గురించి చెప్పాను. మరి ఇప్పుడు పద్యాల్లోకి వెళ్దాము. భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు, రెండవ పుష్పంబు దయాగుణంబు అతి విశిష్టంబు ఏకనిష్టా సమోత్సవ సంపత్తి, తృతీయ పుష్పము అది భాస్వద్భక్తి సంయుక్తి యోగ విధానంబు, అవిలేని పూజల మదింగైకోవు సర్వేశ్వరా సర్వేశ్వరా అని ఈ యథావాక్కుల అన్నమయ్య గారు రాసిన ఈ మొదటి పద్యం అండి. ఇంకొకసారి చదువుకుందాం. ఇది చదివేటప్పుడు కొంచెం విడదీసుకొని చదవాలి, లేదా అలాగే చదివినా కూడా చదవచ్చు. విడదీసుకుంటే కొంచెం అర్థయుక్తంగా ఉంటుంది. లేదు రాసింది రాసినట్టు కొంతమంది చదువుతారు, కొంచెం విడగొట్టుకొని చదివితే బాగుంటుంది. చూద్దాం. భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు, రెండవ పుష్పంబు దయాగుణం అతి విశిష్ట వేకనిష్టా సమోత్సవ సంపత్తి, తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి యోగ విధానంబు, అవిలేని పూజల మదింగైకోవు సర్వేశ్వరా సర్వేశ్వరా. నీ పూజ చేసేటప్పుడు కావలసిన విషయాలు ఏమిటి అంటే, భవదీయార్చన, భవత్ ప్లస్ అర్చన, భవత్ నీ యొక్క అర్చన చేసేటప్పుడు ఏం కావాలి అంటే, ప్రథమ పుష్పం వెన్న సత్యంబు, మొదటి పుష్పం ఏం కావాలంటే సత్యము. ఆ పుష్పాలు మనం చాలా పుష్పాలు ఇస్తూ ఉంటాము. ఆ పుష్పాల్లో ప్రథమ పుష్పం ఏంటంట? సత్యము. సత్యం. నీ పూజకు కావాల్సిన పుష్పాలు చాలా ఉంటాయి. నీ పూజ చేసేటప్పుడు మంత్రయుక్తంగా చేస్తారు, నీ పూజ చేసేటప్పుడు భక్తి సహితంగా చేస్తారు. మరి అన్నిటితో పాటుగా ఏమి కావాలి అని అంటే, ఇక్కడ కవిగారు చెప్తున్నారు, ప్రథమ పుష్పంబు సత్యంబు, సత్యం కావాలి. రెండవ పుష్పంబు దయాగుణంబు, రెండవ పుష్పం ఏంటట? దయాగుణము. దయాగుణము రెండవ పుష్పం. అతి విశిష్టం ఏకనిష్టా సమోత్సవ సంపత్తి, అతి ప్రధానమైన విషయం ఏంటంటే ఏకనిష్ట సమోత్సవ సంపత్తి, ఏకాగ్రత. మూడో పుష్పం ఏంటి? ఇవి కూడా ఇవే పూలు వేస్తున్నానండి, ఏం మార్పు ఇవ్వట్లేదు. మూడవ పుష్పం ఏకాగ్రత. అతి విశిష్టం ఏకనిష్ట సమోత్సవ సంపత్తి, తృతీయ పుష్పం వది భాస్వద్భక్తి సంయుక్తి యోగ విధానంబు, అవిలేని పూజల మదింగైకోవు యోగ విధానము.
యోగ విధానము అంటే యోగం చేసే, యోగము అంటే స్థితి, ఒక స్థితికి రావటాన్ని యోగము అంటారు. వాడికి ఏం స్థితి పట్టిందిరా? రాజయోగం పట్టింది, ఈ స్థితి వచ్చింది అంటారు. ఒక స్థితికి రావటాన్ని దాన్ని యోగం అంటారు. ఆ యోగ విధానం అనేవి ఒక జ్యోతిషంలో చెప్పిన ఆ స్థితులు అనేది అవి వేరే ఉన్నాయి. ఇక్కడ మాత్రం యోగ విధానానికి అది చెప్పేశారనమాట. ఇక్కడ ఇచ్చాను చూడండి ఒక్కసారి. ఇవే అందరికీ తెలియాలని ఏం లేదు, కానీ తెలుసుకుంటే బాగుంటుంది. ప్రతి పూజ చేసేటప్పుడు కానీ ప్రతి వారు కానీ ఇవే ఆచరించాలని లేదు, ఆచరించకూడదని లేదు. వాళ్ళకి తెలిసిన విధానంలో వాళ్ళకి తెలిసినంతగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ నేను ఇచ్చిన ఈ 9 యోగ విధానంలో ఉన్న ముఖ్య విషయాలన్నీ 9 చెప్పారు. 1 యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణం, సమాధి. ఈ సమాధే సమాధి స్థితి అంటారు. ఏది చేసినా చివరికి రావాలి, స్థితికి రావాలి. ఇలాంటి అవిలేని పూజల మదింగైకోవు సర్వేశ్వరా. సర్వేశ్వర, నీ పూజ చేసేటప్పుడు కావాల్సిన ముఖ్యమైన విషయాలేంటి అంటే వాటిని పూలతో పోల్చి కవి చెప్తున్నారు. ముఖ్యంగా 3 పుష్పాలు కావాలి. అవి ఏమిటంటే 1 సత్యము, సత్యం చెప్పే మనసు ఉండాలి. 2వది దయ, దయ అనే గుణం 2వ పుష్పముగా. 3వ పుష్పము ఏకాగ్రత, ఏకాగ్రత నిశ్చలమైన భక్తికి ఏకాగ్రత ఖచ్చితంగా కావాలి. ఏకాగ్రత లేని ఆ పూజ వ్యర్థమే. ఈ 3 లేని పూజలని మదింగైకోవు, నీ మదిలో నీవు స్వీకరించవు. ఏ భక్తులైనా పూజలు చేసేటప్పుడు స్వీకరిస్తావు. ఎప్పుడు స్వీకరిస్తావు? ఎప్పుడు అనుగ్రహిస్తావు అంటే ఇలాంటి సత్యము, దయ, ఏకాగ్రత అనే 3 లక్షణాలు కలిగి పూజ చేసినప్పుడు ఆ పూజను నీవు స్వీకరిస్తావు. అవి లేని పూజల్ని నీవు స్వీకరించవు కదా అని కవిగారి ఉద్దేశం. ఈ పద్యాన్ని రాసింది ఎవరండి? యథావాక్కుల అన్నమయ్య. చాలా ఇంతకుముందే కవి పరిచయాల్లో చెప్పాను ఇది. ఇక ఇప్పుడు 2వ పద్యంలోకి వెళ్దాం. ఇక్కడ మీకు పద్యం అర్థమైందే అనుకుంటున్నాను. కాకపోతే ఒక్కసారి మళ్ళీ బోర్డు జూమ్ చేసుకొని చూడండి. నేను క్లాస్లో ఏ విధంగా పిల్లలకి చెప్తానో అదే విధంగా చెప్తున్నాను ఇక్కడ కూడా. ఏదో టెక్స్ట్ బుక్ చూసుకొని ఇలా చూసుకుంటూ అలా రాసుకుంటూ చేయట్లేదు. ప్రతిదీ మీకు వివరంగా అర్థమయ్యే విధంగా బోర్డు మీద రాసి వివరిస్తున్నాను. ఇది అవసరమైన వాళ్ళు వీడియో బోర్డు జూమ్ చేసుకోవటం కానీ, వీడియో మళ్ళీ రీప్లే చేసుకోవటం కానీ, ప్లే చేసుకొని చూసుకోవటం కానీ చేయొచ్చు. అవసరం లేదన్న వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఒకళ్ళిద్దరి కోసం కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తారు కాబట్టి ముఖ్యంగా అధ్యాపకులకి, విద్యార్థులకి, మిగిలిన వాళ్ళకి కావాల్సి ఉంటుంది కాబట్టి ఇంత వివరంగా చెప్పాల్సిందే చెప్తున్నాను, వినండి. ఇక 2వ పద్యానికి వెళ్దాము. 2వ పద్యం చూద్దాం. పూరూరం జనులెల్ల భిక్షమిడరో ఉండం గుహల్గల్గవో చీరానీకము వీధులందొరకదో సీతామృత స్వచ్ఛవా పూరం ఏరుల భారదో తపసులం బ్రోవంగ నీవోపవో చేరం పోవుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వరా, శ్రీకాళహస్తి అనే ప్రదేశం నందు వెలసి ఉన్నవో శివ. ఊరూరం జనులల్ల భిక్షమిడరో. ఊరు ఊరు, ఊరు ప్లస్ ఊరం ప్లస్ ఊరం, ఊరూరు. ఈ ఊరు ప్రతి ఊరిలో ఉన్న వాళ్ళు భిక్షం ఇవ్వరా అంటే భిక్షం ఎందుకు ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి అంటే భిక్షం ఇస్తారు. అవసరమైన వాళ్ళకి అవసరమైన సమయంలో భిక్షం ఇస్తారు. మరి ఇవ్వరా అంటే ఇస్తారు అవసరమైనప్పుడు. ఎవరికి? ఉండం గుహల్ గల్గవో, ఉండటానికి గుహలు ఉన్నాయి కదా, గుహలు లేవా? ఉన్నాయి. గుహల్లో ఎవరుంటారు? గుహలు ఎక్కడుంటాయి? అరణ్యంలో ఉంటాయి. మరి గుహల్లో ఎవరుంటారు? క్రూర జంతువులు ఉంటాయి. మరి మామూలుగా అరణ్యంలో ఉంటాయి. మరి ఇక్కడ గుహల్ని ఎందుకు అన్నారు అంటే వివరంగా చూసుకుందాం. సీతామృత స్వచ్ఛవా పూరం వేరుల భారదో. స్వచ్ఛమైన సీతామృత, శీతల చల్లని, అమృత తీయని స్వచ్ఛమైన
వాక్పూరం వేరుల బారదో, స్వచ్ఛమైన తీయనైన చల్లని నీరు ఇక్కడ సెలయేరులందు ప్రవహించదా? ప్రవహిస్తూ ఉంది కదా. తపస్సులం బ్రోవంగ నీవోపవో, తపస్సు చేసుకునే ఆ గొప్ప భక్తులని కాపాడటానికి నీవున్నావు కదా. మరి రాజుల చేరంబోవుదురేల రాజుల జనుల్, ఈ జనులు ప్రజలు రాజుల్ని చేరటానికి అంటే కొలవటానికి పోతారేంటి అని ప్రశ్నిస్తున్నాడు కవి మనల్ని. ఎందుకు అంటే ఇక్కడ ఈ కవి శ్రీకాళహస్తీశ్వర శతకం రాసిన గొప్ప దూర్జటి మహాకవి. ఈ పంచమహాకావ్యాల్లో శ్రీకాళహస్తీశ్వర శతకం కూడా ఒకటి. అష్టదిగ్గజ కవుల్లో పేరుగాంచినటువంటి ఈ దూర్జటి మహాకవి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో కొలువై ఉన్న ఈ కవి గొప్ప కావ్యాన్ని రాశాడు. ఈ కవి రాజుల యొక్క అనుగ్రహంతో, ప్రోత్సాహంతో, వాళ్ళ ఆదరణతోటి జీవిస్తూ వాళ్ళ కొలువులోనే ఉంటూ మరి రాజుల్మత్తులు వారి సేవలు నరకప్రాయంబు అని చెప్పాడు. అది సమంజసమేనా అంటే ఆ పరిస్థితిని బట్టి చెప్పాల్సి వచ్చింది. రాజులు అనేవాళ్ళు అందరూ దుర్మార్గులు, దుష్టులు కాదు. పాములు అంటే అన్ని పాములు విషపూరితమైనవా? మరి పాములు ఎందుకు పూజిస్తున్నాం కదా, అంటే కొన్ని మాత్రమే. అలాగే రాజులు అనేవాళ్ళ రాజులు నరకప్రాయంబు, రాజుల సేవలు నరకప్రాయం. రాజులను సేవించడానికి వెళితే వాళ్ళ జీవితం నరకం అవుతుంది అని అంటే రాజులను సేవించకూడదు. మరి ఈయన ఎందుకున్నాడు అంటే రాజులు అందరూ కూడా దుర్మార్గులు కాదు, దుష్టులు కాదు, కొందరు ఉంటారు, అలాంటి వాళ్ళని సేవించడానికి వెళ్ళకూడదు అని చెప్తున్నారు ఆ రోజుల్లో. అది కానీ ఇప్పుడు చెప్పేది రాజులు అంటే రాజకీయ నాయకులు, గొప్పవారు, వాళ్ళ స్థితిగతులను అనుసరించి మంచి చెడు ఆలోచించకుండా వాళ్ళని పొగడటానికో సేవించటానికో వాళ్ళ అనుగ్రహాన్ని పొందటానికో పోవటం అనేది మంచి పని కాదు అనే ఉద్దేశంతో చెప్తూ ఇక్కడ ఈ పదాన్ని వాడి ఉండవచ్చు కవి అని అనుకోవాలి. మనం ఈ అర్థంలో తీసుకోవాలి. రాజుల్మత్తులు వారి సేవలు నరక ప్రాయంబు, పోవుదురేల జనులు రాజులు చేరంగా అంటారు. రాజులను చేరటానికి ఎందుకు వెళతారు? రాజులను సేవించడానికి ఎందుకు వెళతారు? వెళ్ళవద్దు అంటే మళ్ళీ మనం ప్రశ్నేస్తా, వెళ్ళవద్దా? మరి రాజుగారు సేవ చేస్తూ ఉంటే ఆయన ద్వారా వచ్చే ఆదాయం కానీ ఆయన ద్వారా వచ్చే సంపదలు కానీ ఉంటాయి కదా, వాటితో జీవిస్తారు, గొప్పగా ఘనంగా బతుకుతారు, ఉంటారు అనే ఉద్దేశంతో అంటారేమో అనే ఉద్దేశంతో దుష్టులైన రాజులను సేవించటానికన్నా కూడా సేవించకుండా ఉండటమే మేలు అనే ఒక పోలికతో ఈ పద్యాన్ని ఇలా రాశారు, ఇలా చెప్పారు. ఈ వాక్యాన్ని ఎందుకు వాడారు? ఎలా? నీకు అంతగా డబ్బే కావాలనుకుంటే, నీకు కష్టంగా ఉంటే, జీవనమే కష్టంగా ఉంటే జీవించడానికి ఏం కావాలండి? కూడు గుడ్డ గూడు, తినటానికి తిండి కావాలి, కట్టుకోవటానికి వస్త్రాలు కావాలి, జీవించడానికి ఇల్లు కావాలి, కూడు గూడు గుడ్డ. ఈ మూటి కోసమే కదా ఎవరైనా సేవించేది. మరి ఆ సేవించేది రాజుల్ని, దుష్టులైన రాజుల్ని ఎందుకు సేవించాలి? ఆ దుష్టులైన రాజులను సేవించే కన్నా సేవించకుండా అడుక్కొని తింటేనో, లేకపోతే దయాధర్మంగా వచ్చే చీరలను స్వీకరిస్తేనో, లేకపోతే గుహల్లో ఉంటేనో సరిపోతుంది కదా అని ఉద్దేశంతో పోలికలు చెప్పారు ఇక్కడ. చెబుతూ ఈ పద్యాన్ని ఇలా పూరించారు. ఎందుకంటే ఊరూరం జనులెల్ల భిక్షమిడరో, మనము భిక్షానికి వెళితే మాతా భిక్షాందేహి అంటే ఏ తల్లైనా కొంచెం భిక్షం ఇవ్వకుండా ఉంటుందా? మన ఆకలి తీరదా? తీరుతుంది కదా. కాబట్టి అని ఈ ఉద్దేశం. తర్వాత పుండం గుహల్ గల్గవో, ఉండటానికి మేడలు మిద్దెలు అంతస్తులు కావాలని కోరి రాజుల దగ్గరికి వెళ్ళి మీ జీవితాలను ఎందుకు నరకం చేసుకుంటారు? కావాలంటే అడవుల్లో, కాకపోతే చిన్న కుటీరంలో అయినా, గుహల్లాంటి దాంట్లో అయినా జీవించవచ్చు కదా, అంత సౌకర్యాలతో సంపదలతో తోలతోగాల్సిన అవసరం ఏమిటి అని చిన్న సూచన చేసినట్టు చేశారు. స్వచ్ఛవా పూరం వేరుల బారదో, తాగటానికి స్వచ్ఛమైన చల్లనైన తీయనైన నీరు ఉచితంగానే లభిస్తుందే, ఆ నీరు తాగి జీవించవచ్చు కదా అని ఇలా రాజుల సేవలను అంటే ఎవరినైతే సేవించవచ్చో వాళ్ళ దగ్గరికే వెళ్ళండి, సేవించడానికి వీలు లేని దుష్టులైన అహంకారులైన రాజుల దగ్గరికి వెళ్ళి మీ జీవితాలని నరకం చేసుకోబాటి ప్రజలారా అని ఒక ప్రబోధాత్మకంగా ఉంది ఈ పద్యం. అందుకని ఈ పద్యాన్ని చెప్పుకుండొచ్చు. కాబట్టి ఈ పద్యాన్ని ఇంకొకసారి చూద్దాం.
ఊరూరం జనులెల్ల భిక్షమిడరో ఉండం గుహల్ గల్గవో చీరానీకము వీధులందరకదో సీతామృత సత్యవాహ్పూరం వేరుల బారదో తపసులు బ్రోవంగని నీవోపవో చేరంబోదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా అని పద్యాన్ని ఈ విధంగా చెప్పారు. కాబట్టి ఊరూరు తిరిగి ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళి భిక్షం అడిగితే ఏ తల్లైనా ఇంత భిక్షం పెడుతుంది, ఆ పెట్టిన ఆహారంతో జీవించవచ్చు. అలాగే ఎక్కడికైనా వెళ్ళి చీరలు అంటే ఇక్కడ చీరలు అంటే చీరలే కాదు, స్త్రీలు ధరించే వాటిని చీరలు అంటారు. అదే కాదు, చీరలు అంటే అర్థం వస్త్రాలు అని అర్థం. మీకు వస్త్రాలు కావాలంటే ఎవరినైనా అడిగితే వస్త్రాలు ఇవ్వరా? ఇస్తారు కదా. అలాగే స్వచ్ఛమైన చల్లనైన తీయనైన నీరు ఏరులో ప్రవహిస్తూ ఉంది, వాటిని స్వీకరించవచ్చు కదా. కాబట్టి తపస్సులను ప్రోవంగా నీ ఓపవో, తపస్సు చేసే వాళ్ళని రక్షించటానికి నీవున్నావు కదా అని చెప్పి శ్రీకాళహస్తీశ్వర అని చెప్పి దుర్జటి మహాకవి ఈ శ్రీకాళహస్తీశ్వరుని తోటి స్వయంగా మాట్లాడుకుంటూ ఉంటాడట. చాలా భక్తి. ప్రతిరోజు ఆయనతో ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు, దేవా ఈ దుష్టుల్ని నువ్వే సృష్టిస్తావు, వీళ్ళని నువ్వే రక్షిస్తావు, వీళ్ళని నువ్వే కాపాడుతూ ఉంటావు, ఇన్ని విధాలు చేసేది ఎందుకు స్వామి అని ప్రతి విషయాన్ని పోసుగుచ్చినట్టుగా శివుడితో మాట్లాడుకునే ఒకే ఒక గొప్ప భక్తుడు కవి దుర్జటి మహాకవి. ఈ పద్యాన్ని ఎలా రాశారు? ఈ పద్యం అయిపోయింది. తర్వాత మూడో పద్యం. ఈ మూడో పద్యాన్ని కవి మల్లభూపాలయం అనే పేరుతోటి రాశారు. యలకూచి బాల సరస్వతి. మన చెప్పాను పద్యాలు చెప్పేటప్పుడు ఈ పద్యాన్ని కొంచెం మీకు షార్ట్లో కూడా పెట్టాను, ఒకసారి చూసుకోండి. అయినా ఒక్కసారి ఇక్కడ వివరంగా చెప్తాను. యలకూచి బాల సరస్వతి ఈయన సుభాషిత త్రిశతి అనే సంస్కృత పద్యాలని భర్తృహరి రాసిన ఈ సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువాదం చేశారు. తెలుగులోకి అనువాదం ఎంతమంది చేశారు అంటే 3 చేశారు. వీళ్ళ ప్రత్యేకతలు ఏంటంటే మకుటం లేకుండా పద్యాలు రాయటము. నేను ఇంతకుముందు చెప్పాను మీకు, మకుట రహితంగా కూడా కొన్ని పద్యాలు ఉంటాయి, మకుట సహితంగా కొన్ని పద్యాలు ఉంటాయని. ఇక్కడ కొన్ని మకుటంగా రాశారు. యలకూచి బాల సరస్వతి ఈ రాసిని ఏమో మకుటంతో ఉన్నాయి. ఏనుగు లక్ష్మణ కవి ఉన్నారు, ఆయన రాసిని మకుటం లేకుండా ఉంటాయి. ఇప్పుడు బాల సరస్వతి గురించి ఇక్కడ పద్యం వచ్చింది కాబట్టి ఇది చూద్దాం. ఇప్పుడు సుభాషిత త్రిశతిని 3 తెలుగులోకి అనువదించారు. ఆ 3లో మొట్టమొదటి కవి ఎవరంటే యలకూచి బాల సరస్వతి. ఈయన గురించి మళ్ళీ తర్వాత వివరంగా చెప్తా. రెండో ఆయన ఎవరు? ఏనుగు లక్ష్మణ కవి. ఆయన కూడా పద్యాల్లో చాలా దిట్ట, వాటిని గురించి కూడా తర్వాత చర్చించుకుందాం. 3వ కవి పుష్పగిరి తిమ్మన. ఈ 3 కూడా సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువాదం చేశారు. ఇప్పుడు ఇక ఈ పద్యం రాసినటువంటి మల్లభూపాలయం వాచస్పతి అన్నా సరే, ఈయనెవరు? యలకూచి బాల సరస్వతి. యలకూచి బాల సరస్వతి అంటే స్త్రీ అనుకుంటున్నారు కదా, పేరు బాల సరస్వతి స్త్రీ అనుకుంటున్నారా? కాదండి. ఫస్ట్లో తెలియనప్పుడు మేము కూడా అలాగే అనుకున్నాము, తెలియని సమయంలో. తర్వాత అది ఆయన గారి బిరుదు. ఎందుకు వచ్చింది ఆ బిరుదు కొంచెం తెలుసుకుందామా? తెలుసుకోకుండా అన్ని విషయాలు అట్లా దాటేసిపోతే ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదండి. మరి నేను చెప్తాను వినండి. ఆయన చిన్నతనంలోనే పాండిత్య స్ఫోరకంగా కవిత్వం రాయటము, పాండిత్య స్ఫోరకంగా ఉంటుంది ఈయన కవిత్వం. ఆ రాయటం చూసి అబ్బురపడిన మాధవరాయలు, సురభి మాధవరాయలు, జటప్రోలు సంస్థానాధీశుడైన సురభి మాధవరాయలు, ఆయన వాళ్ళ నాన్నగారు మల్లభూపాలుడు, వీళ్ళిద్దరు. ఆయన ఏం చేశారంటే ఈయనకి బిరుదునిచ్చారనమాట. ఈయన పేరేం పేరు? అసలు బాల సరస్వతికి బిరుదు వచ్చింది. ఏం పేరు వచ్చింది? వెంకట కృష్ణయ్య. ఆయన పేరు వెంకట కృష్ణయ్య. తర్వాత ఆయన పాండిత్య స్ఫోరకంగా రాశారు. తర్వాత ఈ సురభి మాధవరాయలు ఆయన ఒక రోజు పిలిచి ఏమన్నారంటే, మా నాన్నగారి పేరు మీదుగా ఈ సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువాదం చేయండి అని కోరారు. ఆ అనువాదం చేసిన తర్వాత ఆ పద్యాలు చెప్పేటప్పుడు మనం చెప్పాను, ఈ శతక పద్యాలు వేటిని బోధిస్తాయి అంటే శృంగారాన్ని, భక్తిని, వైరాగ్యాన్ని, సమాజ రీతిని
పోకడల్ని తెలియచేస్తూ ఉంటాయి అని చెప్పాను. అలాగే ఇక్కడ ఈయన 3 రకాలుగా ఈ పద్యాలని 300 పద్యాలని 3 రకాలుగా విభజన చేసి రాశారు. మొదటి 100 పద్యాలు సురభి మాధవరాయల గారి తండ్రి అయిన మల్లభూపాలుడు ఆయన పేరు మీదుగా రాస్తూ ఇక్కడ మనకి ఇచ్చిన పద్యం అది. సురభి మల్ల నీతి వాచస్పతి అని చెప్పి రాశారు. తర్వాత రాసిన 100 పద్యాలు ఈయన సురభి మల్ల శృంగారానికి సంబంధించి సురభి మాధవరాయల ఆస్థానంలో ఉన్న యలకూచి బాలసరస్వతి 300 పద్యాలన్నీ తెలుగులోకి అనువాదం చేశారన్నాం. ఆ తెలుగులోకి అనువాదం చేసిన 300 పద్యాలు కూడా అన్నీ ఒకే రకంగా కాకుండా వాళ్ళ నాన్నగారి పేరు మీదుగా, అంటే మల్లభూపాలుడు, సురభి మాధవరాయల గారి నాన్నగారి పేరే మల్లభూపాలుడు. ఆ మల్లభూపాలుడి పేరు మీదుగా ఒకటి భక్తికి సంబంధించి నీతికి సంబంధించి నీతి వాచస్పతి, రెండోది ఇక్కడ బోర్డు మీద రాశాను ఒకసారి చూసుకోండి, సురభి మల్ల నీతి వాచస్పతి నీతి శతకం 100 పద్యాలు. తర్వాత రాసిన 100 పద్యాలు రెండోది శృంగారానికి సంబంధించి, కాబట్టి దానిని మానిని మన్మథ అనే రెండో దాంట్లో మొత్తంగా తీసుకున్నారు, ఆ పేరు వచ్చే విధంగా. తర్వాత మూడోసారి రాసిన 100 పద్యాలు మాత్రం వైరాగ్యానికి సంబంధించి, కాబట్టి ఇక్కడ వైదుషి విదుషి మణి, వైదుషి భూషణ అనే పేరుతోటి ఇలా 3 రకాలుగా భక్తి, శృంగారము, వైరాగ్యము ఈ 3 రకాలుగా రాశారు. ఎవరు? ఈ యలకూచి బాల సరస్వతి 300 పద్యాలని. తర్వాత విషయానికి వెళ్దాం మనం. ఈ తర్వాత మనకు ముఖ్యమైన విషయం ఏంటి, ఈ పాఠంలోకి వెళ్ళాలి కాబట్టి ఈ పద్యాన్ని గురించి తెలుసుకుందాం. ఒక్క నిమిషం ఆఫీస్. బాల సరస్వతి రాసిన ఆ పద్యాన్ని గురించి ఇప్పుడు మనం చెప్పుకుందామండి. సిరిలేకైన విభూషితుండై భాసిల్లున్ బుదుండౌదలన్ గురుపాదానతికేలనీగి చెవులందున్ విన్కి వక్రంబునన్ స్థిర సత్యోక్తి భుజంబులన్ విజయమున్ చిత్తంబునన్ సన్మనోహర సౌజన్యము కల్గినన్ సురభి మల్ల నీతి వాచస్పతి. నీతి వాచస్పతి, నీతిలో బృహస్పతి అంతటి వాడైనా ఓ సురభి మాధవరాయల అని చెప్తూ ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. కఠినమైన పద్యం అండి ఇది, కొంచెం మళ్ళీ చెప్పుకుంటేనే బాగుంటుంది. సిరిలేకైన విభూషితుండయై భాసిల్లున్ బుదుండౌదలన్ గురుపాదానతికేలనీగి చెవులందున్ విన్కి వక్త్రంబునన్ స్థిర సత్యోక్తి భుజములన్ విజయమున్ చిత్తంబునన్ సన్మనోహర సౌజన్యము కల్గినన్ సురభి మల్ల నీతి వాచస్పతి. చక్కగా చెప్పారు చూడండి. కవులు పద్యాలని చాలా భావయుక్తంగా, రాగయుక్తంగా చాలా బాగా చెప్తారండి. వాళ్ళ జీవిత సారాన్నంతా కూడా రంగరించి పద్యాల్లో పెడతారు. మరి బాగుండకేముంటాయి? ఈ చెప్పే కవి మనసును అర్థం చేసుకుని ఇక్కడ పద్యాలు చెప్పాలి. అయితే ఇక్కడ చెప్తుంది ఏంటంటే నీతి వాచస్పతి, నీతిలో బృహస్పతి అంతటి వాడైనా, నీతిలో బృహస్పతి అంటే ఇంద్రులకి దేవతలకి గురువైనటువంటి బృహస్పతి అంతటి వాడైనా ఓ సురభి మాధవరాయల చెప్పేది ఏంటంటే, ఏమని చెప్తున్నారంటే ఔదలన్ బుధుండు అంటే బుధుడు అంటే ఇక్కడ పండితుడు అని చెప్పుకోవచ్చు. మన గ్రహాల్లో బుధుండు అన్నారు, మనం బుధుడు అని చెప్పుకోవాలి. బుధుడు అంటే పండితుడు, గ్రహాల్లో ఒకరు మళ్ళా పండితుడు, అని. ఇంకా ఇంకొక పేరేంటి, గ్రహములలో ఒక గ్రహము. నవగ్రహాలు అంటాం కదా, నవగ్రహాలలో ఒక గ్రహము.
నవగ్రహములలో ఒక గ్రహం బుధుడు. బుధుడు అంటే ఇక్కడ పండితుడు అనే అర్థంతో తీసుకోవాలి మనం. పండితుడు భూమి మీద ఎలా ప్రకాశిస్తాడు అంటే ఔదలన్ తల వంచి గురు పాదానతికేలనీగి గురుగారి పాదాలకి తల వంచి నమస్కారం చేసేవాడు. భూమి మీద ఎటువంటి వాడు ప్రకాశిస్తాడు, 10 మంది చేత పూజించబడతాడు అంటే గురువుగారి తల వంచి గురువుగారి పాదాలకు నమస్కారం చేయాలని బుద్ధి కలిగిన వాడు. కేలన్నీగి చెవులందున్విన్కి, కేలన్ అంటే చేతులతో తల వంచి గురువు గారికి నమస్కారం చేయాలనే మనసులో ఉండాలి. ఆ తల అంటే తల వంచి మనసులో ఆ భావం ఉండాలి. తల వంచి నమస్కారం చేయాలి అనేవాడు. చెవులందున్విన్కి, చెవులతో శాస్త్ర విషయాలను, మంచి పాండిత్య విషయాలను వినాలని మనసులో ఉండేవాడు, వినేవాడు. వక్త్రంబునన్ స్థిర సత్యోక్తి, వక్త్రము అనగా నోరు, ముఖము అని 2 అర్థాలతో వస్తాయండి. ఇక్కడ వక్త్రం అంటే నోటితో కదా మనం మాట్లాడేది, కాబట్టి ఈ నోటితో నాలుక కదా మాట్లాడటానికి 2 రకాల పనిచేస్తుంది. తినటానికి, మాట్లాడటానికి. నాలుక సహకారంతో ఈ మాట్లాడటం. ఆ మాట్లాడేది ఏమిటి? సత్యమే మాట్లాడాలి. ఎప్పుడు కూడా ఈ నోటితోటి సత్యమే మాట్లాడాలనే మనసులో ఉండేవాడు, మాట్లాడేవాడు. భుజంబులన్ విజయమున్, ఈ భుజాలున్నాయే, ఈ భుజాలతోటి, భుజ బలాలతో ఉంటారు రాజులు గాని గొప్పవాళ్ళు గాని ఈ భుజాలు కండలు పెంచుతూ ఉంటారు. దేనికోసం అంటే విజయాలను సాధించాలి. కానీ వాళ్ళ ఉద్దేశాలు వేరుగా ఉండొచ్చు. కానీ ఇక్కడ కవిగారు చెప్తున్న కవి భావనలో మాత్రం ఈ భుజాలతోటి మంచి విజయాలను సాధించాలి. అలా సాధించగలిగిన వాడు, భుజబలముతోటి విజయాలను సాధించగలిగిన వాడు. చిత్తంబు మనసులో సన్మనోహర సౌజన్యము కల్గినన్, మనసులో చక్కని మనోహరమైన సుహృద్భావము కలిగినటువంటి వాడు. సిరి లేకైనా, డబ్బు లేకపోయినప్పటికీ విభూషుతుండయై పూజించ లేకైనా, సిరి లేకపోయినప్పటికీ విభూషితుండయై, విభూషితుండు భూషించ అంటే పొగడగలిగిన వాడు, పొగడబడినవాడు, పూజించబడిన వాడవుతాడు. భాసిల్లున్ ప్రకాశించబడతాడు. కాబట్టి ఇక్కడ ముక్కకి ముక్క చక్కకి చక్క అర్థం తీసుకోకుండా పూర్తి అర్థంగా తీసుకుంటే భూమి మీద ఎలాంటి వ్యక్తి, ఎలాంటి వాడు గొప్పవాడుగా పరిగణించబడతాడు, ఎలాంటి వ్యక్తి గొప్పగా పూజించబడతాడు, ఎలాంటి పండితుడు పూజించబడతాడు. ఇవన్నీ పూజించి చేయగలిగితేనే పండితుడు అనాలి. ఎలాంటి వాడు అందరి చేత మన్నలను పొందగలుగుతాడు, గొప్పగా పూజించగలుగుతాడు, శబాష్ అనిపించుకోగలుగుతాడు అంటే తలలో మనసులో లేదా తల వంచి గురువుగారి పాదాలకు నమస్కారం చేసేవాడు, చెవులతో మంచి పాండిత్య విషయాలను వినేవాడు, నోటితో ఎల్లప్పుడూ కూడా సత్యాన్ని, భుజములతో విజయాలను సాధించేవాడు, మనసులో మంచి నిర్మలమైన మనస్సు కలిగినవాడు, అందరికీ సహాయం చేయగలిగిన మంచి బుద్ధి కలిగిన వాడు, భూమి మీద సంపద లేకపోయినప్పటికీ అందరి చేత కొనియాడబడతాడు, అందరి చేత పూజించబడతాడు, అందరి చేత శబాష్ అనిపించుకుంటాడు. ఇలాంటి వాడు పండితుడుగా పొగడబడతాడు. మళ్ళీ ఇంకొకసారి సిరి లేకైన విభూషితుండయై భాసిల్లున్ బుధుండౌదలన్, గురుపాదానతికేలనీగి చెవులందున్విన్కి వక్త్రంబునన్ స్థిర సత్యోక్తి భుజంబులన్ విజయమున్ చిత్తంబునన్ సన్మనోహర సౌజన్యము కల్గినన్ సురభిమల్లా నీతి వాచస్పతి అని ఈ విధంగా ఈ మల్లభూపాలి ఈ రాసిన మనకి యలకూచి బాల సరస్వతి గారు చక్కగా వివరించారండి. ఈరోజు ఈ 3 పద్యాలు మీరు చక్కగా విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పద్యాలని మళ్ళీ మీరు కావాలనుకుంటే
మళ్ళీ ప్లే చేసి చూసుకుంటారనే ఉద్దేశంతో ఖచ్చితంగా క్లాస్ రూమ్లో తరగతి గదిలో స్కూల్కి వెళ్ళి ఎలా చెప్తామో అలాగే చెప్తున్నాను నేను. ఒక్క విషయాన్ని ఒక్క అక్షరాన్ని కూడా వదలకుండా ప్రతి విషయాన్ని వివరంగా చెప్తున్నా. మాకు టైం పడుతుంది, మాకు కష్టమే, మాకు కొంచెం ఖర్చు కూడా, మాకు టైం కూడా కావాలి. అయినా సరే అన్నిటికీ ఓర్చుకొని ఇవన్నీ చక్కగా తయారు చేయాలి. మంచి గుర్తింపు రావాలి, ముందు మంచి పేరు రావాలి, మాకు మంచి పిల్లలకి ఈ కవుల యొక్క ఉద్దేశము, కవుల యొక్క మనసు ఆ పిల్లలకి కానీ వినేవాళ్ళకి కానీ చేరాలనే ఉద్దేశంతో ఇలా నేను చెప్పడం జరుగుతుంది. దీన్నంతా మిమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఇలాగే నాకు మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా సలహాలు సూచనలు ఉంటే నాకు మీరు ఇవ్వచ్చు. ధన్యవాదాలు. మీ వీరత్నం.